చెన్నకేశవ స్వామి 10వ శతాబ్దం కాలంలో అవతరించిన దేవుడు. సాక్షాత్తు శ్రీహరి రూపంగానే కాక త్రిమూర్త్యాత్మకుడిగా ఈయన శ్రీ వైష్ణవుల వీర వైష్ణవుల పూజలు అందుకుంటున్నాడు. సామాన్య భక్తులపై కరుణను కురిపిస్తూ కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. బేలూరులో అమరశిల్పి జక్కన మలిచిన చెన్నకేశవమూర్తి గురించిన మనకు బాగా తెలుసు. పల్నాడులో మాచర్ల చెన్నకేశవుడి గురించి మనలో చాలా మందికి తెలుసు. గద్వాల కోటలో కొలువుతీరి ఉన్న చెన్నకేశవ స్వామి గురించి మాత్రం తెలంగాణ గడ్డపై ఉన్న కొందరికి మాత్రమే తెలుసు. ఈ స్వామి దివ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నంలో భాగమే ఇవాల్టి మన ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమం. చెన్నకేశవుడంటే అందమైన కేశాలు కలిగిన స్వామి, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. తెలుగునాట కవులు చెన్నకేశవ స్వామిని 10వ శతాబ్దంలో అత్యంత సుందర రూపుడిగా మలిచే ప్రయత్నం చేశారు. కొందరు గొప్ప శిల్పులు ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేసే ప్రయత్నమూ చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన గద్వాల సంస్థానంలో కొలువుతీరిన శ్రీ చెన్నకేశవ స్వామి దివ్య దర్శన భాగ్యం ఇవాల్టికి తెలుగు నేల మీద ప్రజలందరికీ కలుగుతోంది. గద్వాల సంస్థానాధీశులకు చెన్నకేశవ స్వామి కులదైవం. పూడూరు నుండి గద్వాలకు రాజధానిని మార్చుకొని పాలించిన గద్వాల సంస్థానాధీశులు ఈ స్వామిని నమ్ముకునే కడవరకు జీవితాలను సాగించారు. వారి వారసులు కూడా ఇప్పటికీ చెన్నకేశవ స్వామిని నమ్మి కొలుస్తున్నారు. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః. చెన్నకేశవ స్వామి అంటే శ్రీకృష్ణ భగవానుడి రూపమే. చెన్న అంటే కన్నడ భాషలో అందమైన అని అర్థం. అందమైన కేశములు కలవాడు కనుక ఈ స్వామికి చెన్నకేశవుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే కేసి అనే రాక్షసిని సంహరించాడు కాబట్టి కేశవుడు అయ్యాడని పురాణ కథనం. బ్రహ్మ విష్ణు రుద్రులు అంటే కేసులు. వారిని వశపరుచుకున్న దేవుడు కనుక ఈయన్ని చెన్నకేశవుడు అంటారని మరో కథనం. అంటే కేశవుడు త్రిమూర్త్యాత్మకుడైన ఆనంద స్వరూపుడన్నమాట. శ్రీ చెన్నకేశవుడు తెలుగునాట 10 శతాబ్దంలో అవతరించిన దేవతా సార్వభౌముడు. శంకుచక్ర గదా పద్మధారిణే దోషహారిణే పరతత్వ స్వరూపాయ పంచవ్యూహాయ మంగళం అంటూ భక్తకోటి వేణోళ్ల కొనియాడే దేవుడు చెన్నకేశవుడు. భక్తుల కొంగు బంగారమై విరాజిల్లే ఆర్తత్రాణ పారాయణుడు చెన్నకేశవుడు. కొందరు పురాణాల్లో కేశవుడి ప్రస్తావన లేదంటూ ఉంటారు. కానీ వేదవిధులు దానికి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్న ప్రమాణాన్ని చూపుతారు. జితకోటి సర్వోత్తజ్ఞ సౌందర్యాజ్ఞ విలాసినే బ్రహ్మాండ సార్వభౌమాయ భవ్యవృత్తాయ మంగళం అని కీర్తిస్తూ భక్తకోటి చెన్నకేశవ స్వామికి కైమూడ్పులందిస్తోంది. శంఖచక్ర గదాధారుడై పద్మాంకితమైన అభయహస్తంతో ఆర్తజనులను ఆదుకునే స్వామి చెన్నకేశవుడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని వేదం. వేదాంతం ఎవరిని కీర్తిస్తుందో ఆ స్వామే చెన్నకేశవుడన్నది వేదవిధుల వచనం. జగన్మోహనకారుడైన ఆ స్వామి మోహిని రూపాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు శంకరుడికే చిత్తచాంచల్యం కలిగిందని, అంతటి సౌందర్యాన్ని సొంతం చేసుకున్నవాడు చెన్నకేశవుడని పౌరాణిక ప్రమాణం. ఈ యొక్క గద్వాల కోటలో వెలిసినటువంటి భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి సన్నిధానాన్ని జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహాసంస్థానం వారికి సీతారాం భూపాల్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. అంతకు మొదలు ఆలయం అంతా కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాగే అందరూ కూడా చూశారు. 2008 తర్వాత భూలక్ష్మి చెన్నకేశవ స్వామి
ఆలయం రాఘవేంద్ర స్వామి మఠం చేతిలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పీఠాధిపతి సుయితేంద్ర తీర్థుల వారు ఈ యొక్క ఆలయాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత పరంపరానుగతంలో వచ్చినటువంటి ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి చేతుల మీదుగా ఇదంతా కూడా భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం, అలాగే రామాలయం, కృష్ణాలయం ఇవన్నీ కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది. ఈ యొక్క భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రతి నిత్యము కూడా స్వామివారికి ఫలపంచామృతాభిషేకాలు జరుగుతూ ఉన్నవి. అదేవిధంగా అనేకమైనటువంటి భక్తులు తమ తమ కోరికలను తీర్చుకోవడానికి స్వామివారి చెంతకు వస్తూ ఉన్నారు. వారి యొక్క కోరికలన్నింటినీ కూడా స్వామివారి చెంత తీర్చుకొని యథావిధిగా స్వామివారి యొక్క ఆశీస్సులను తీసుకుంటూ ఉన్నారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా సుందరాకారుడైన కేశవ రూపాన్ని సృజించడానికి 10వ శతాబ్దంలో కొందరు మహాకవులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలను ప్రేరణగా తీసుకుని కొందరు మహాశిల్పులు చెన్నకేశవ రూపాన్ని మలిచారు. ఈ ప్రయత్నాల ఫలితంగా ఆవిర్భవించిన దివ్య సుందర రూపమే చెన్నకేశవ స్వామి. గద్వాల సంస్థానాధీశులు ఈ స్వామిని సర్వస్వంగా భావించేవారు. ఈ స్వామి కరుణా కటాక్షాలతోనే తాము మనగలుగుతున్నామని భావించేవారు. అలా గద్వాల సంస్థానంలో పరిపూర్ణంగా అన్ని వర్గాల వారు కోరి కొలుచుకునే దైవంగా చెన్నకేశవ స్వామి అవతరించాడు. గద్వాల సంస్థానాన్ని పాలించిన పెద్ద సోమ భూపాలుడు గద్వాల కోటలో ఈ స్వామిని ప్రతిష్ఠించాడని చరిత్ర ప్రమాణం. అందమైన కేశాలు కలిగిన దేవుడు చెన్నకేశవుడు. ఈయన శ్రీకృష్ణ పరమాత్మ రూపమే అని చాలా మంది భక్తులు నమ్ముతారు. పురాణాల్లో చెన్నకేశవుడి ప్రస్తావన ఎక్కడా కనిపించదనే వారికి వేద విధులు, పౌరాణిక వేత్తలు ఏ దేవతకు దేవుడికి నమస్కరించినా ఆ నమస్కారం కేశవుడికే చేరుతుందన్న ప్రమాణాన్ని చూపిస్తారు. అది మాత్రమే కాక కేశవ నామాలను కూడా ఉదాహరణగా చూపుతారు. ఏది ఎలా ఉన్నా కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారమే విరాజిల్లుతున్న గద్వాల చెన్నకేశవుడి వైభవాన్ని కళ్ళార చూసి తీరాలి తప్ప వర్ణించడానికి మాటలు చాలు. చెన్నో అనే శబ్దానికి నిఘంటువులు చెప్పే అర్థం అందము, కాంతి, విధము, సౌందర్యము. ఏ విధంగా చూసుకున్నా ఈ అర్థాలన్నీ సౌందర్యానికి ప్రతీకలుగా నిలిచేవే. చెన్నుడు అంటే అందగాడు అన్న అర్థాన్ని ఆంధ్రదీపిక నిఘంటువు చెబుతోంది. కేశవుడిని అత్యంత సుందర రూపుడిగా తీర్చిదిద్ది చెన్నకేశవునిగా చేసిన ఖ్యాతి హోయసల రాజులకు దక్కింది. ఆ సంప్రదాయాన్ని అందిపుచ్చుకొని తెలుగునాట చెన్నకేశవుడి ఆరాధన విస్తృతంగా వ్యాప్తి చెందింది. దానికి ప్రతీకయే గద్వాల సంస్థానంలో కొలువు తీరిన శ్రీ భూసమేతుడైన ఈ చెన్నకేశవ స్వామి. శంఖచక్రాలను కుడి ఎడమ చేతుల్లో తారుమారుగా ధరించి గదాధారుడై అభయహస్తంలో పద్మాన్ని దాల్చిన సుందర రూపుడైన చెన్నకేశవుడు దక్షిణ భారతదేశంలో అనేక చోట్ల కనిపిస్తాడు. బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయాన్ని అమరశిల్పి జక్కన్న అత్యంత రసరమ్యంగా మలిచాడు. పలనాడులో మాచర్ల చెన్నకేశవుడు విశ్వవిఖ్యాతిని గాంచాడు. గద్వాల సంస్థానంలో కొలువు తీరిన ఈ చెన్నకేశవుడి సౌందర్యానికి మంత్రముగ్ధులు కాని భక్తులే ఉండరంటే అందులో లవలేశమైన అతిశయోక్తి కనిపించదు. ఈ స్వామి దయవల్లే తమ సంస్థానం అత్యద్భుతంగా విరాజిల్లిందని గద్వాల కోటను నిర్మించిన, కోటలో చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన, స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నలసోమనాద్రి పరిపూర్ణంగా నమ్మేవాడని చరిత్ర చెబుతోంది.
1663 సంవత్సరం నుండి 1712 మధ్యకాలంలో పెద్ద సోమ భూపాలుడు పూడూరును రాజధానిగా చేసుకొని తెలుగు నేలను పాలించేవాడు. ఆయన్నే నలసోమనాద్రి అని కూడా అనేవారు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తున్న సమయంలో ఆయనకు గుప్త నిధులు లభించాయని, ఆ నిధులతో ఆ రాజు శత్రు దుర్భేద్యంగా ఉండాలన్న తలంపుతో గద్వాలలో మట్టికోటను కట్టించాడని చరిత్ర చెబుతోంది. కానీ కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు వచ్చాయట. ఆ కారణంగా కేశవాచారి అనే బ్రాహ్మణుడిని బలిచ్చారని, ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి గద్వాల కోటలో చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించారని మరో కథ కూడా జనసామాన్యంలో ప్రచారంలో ఉంది. పెద్ద సోమ భూపాలుడు గద్వాల కోటను నిర్మించిన తర్వాత రాజధానిని పూడూరు నుండి గద్వాలకు మార్చాడు. నాటి నుండి గద్వాల సంస్థానాధీశులకు చెన్నకేశవ స్వామి కులదైవం. చిలక జంట కట్టి గంట కొట్టే నీ గుడిలో హరి ఓం నారాయణ. 1709 నుండి 1712 సంవత్సరం వరకు కర్నూలు దుర్గం కూడా పెద భూపాలుని ఆధీనంలో ఉండేది. బహదూర్ షా అనుయాయులు గద్వాల రాజు ఆధీనంలో ఉన్న కర్నూలు దుర్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి సాయం చేసేందుకు నిజాం నవాబు తన సేనాని అయిన దిలీప్ ఖాన్ను పంపించాడు. దిలీప్ ఖాన్కు పెద్ద సోమ భూపాలునికి మధ్య కర్నూలు సమీపంలోని నెడదూరు గ్రామం దగ్గర జరిగిన యుద్ధంలో రాజా పెద్ద సోమ భూపాలుడు మరణించాడు. నిజాం గద్వాల సంస్థానాన్ని వశం చేసుకోకుండా పెద్ద భూపాలుని భార్య లింగమ్మతో సంధి చేసుకోవడంతో నిజాం రాజ్యంలో గద్వాల స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. అప్పటి నుంచి 1948లో నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే వరకు గద్వాల సంస్థానం కూడా స్వతంత్రంగానే ఉంది. జనపోష పరాత్పర నిన్ను కొలిచి ఆ పరమేష్ఠి పాదములు కడిగి విధాతగా విశ్వకావ్యం రాయలేదా. తరాలు గడిచిన తరగని వైభవం గద్వాల సంస్థానానిది, గద్వాల కోటది. ఇప్పటికీ ఈ కోట గడిచిన కాలపు రాచరికపు వైభవానికి ప్రతీకగా నిలుస్తూ గద్వాల సంస్థానాధీశుల వైభవాన్ని, ప్రాభవాన్ని, పరాక్రమాన్ని నేల నలుచెరుగులా చాటుతుంది. పెద్ద సోమ భూపాలుడు మొదలుకొని గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులందరూ చెన్నకేశవ స్వామిని ఆరాధించారు. ఇప్పటికీ ఆ సంస్థానం వారసులు ఈ స్వామినే తమ కులదైవంగా కొల్చుకుంటున్నారు. వంశపారంపర్యంగా వచ్చేటువంటి వాళ్ళంతా కూడాను దాన్ని ఆచరిస్తూ ఈ టెంపుల్కు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తూ, దేవాలయ నిర్మాణానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ, తర్వాత జాతర ఉత్సవాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ జాతర ఫిబ్రవరి మాసంలో జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడి నుంచో ఆ కాలంలో తిరుపతి వెంకట కవులు అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చి సంభావనలు పొందేవాళ్ళు. చాళుక్యులకు పల్లవులకు మధ్య జరిగిన యుద్ధంలో పెద్ద సోమ భూపాలుడు గదను వాలమును ప్రయోగించడం వల్ల ఈ కోటను గదవాల అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. ఆ గదవాల అనే పేరే కాలక్రమంలో గద్వాలగా మారిందని ప్రతీతి. సుమారు 4 శతాబ్దాలుగా గద్వాల సంస్థానాధీశుల కాలం నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచెలను సమర్పించే సంప్రదాయం ఉంది. నాటి రాజు సీతారాం భూపాల్ గద్వాల సంస్థానాధీశులైన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామికి పంచెలను సమర్పించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆయన వారసులు నేటికీ ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఆలయ కుడ్యాలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపురులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గద్వాల కోటలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయ కుడ్యాలపై ఉన్న అందమైన చిత్తరువులు, ఆలయ గోపురాలు, ప్రాకారాలపై చెక్కిన శిల్పాలు, ప్రధానమైన దేవతామూర్తుల శిల్పాలు ఆలయ నిర్మాణ వైశిష్ట్యాన్ని చాటుతున్నాయి. పెద్ద పెద్ద గంటలు, గోడలపై రమ్యమైన చిత్రాలు ఈ ఆలయ నిర్మాణ వైశిష్ట్యానికి ప్రతీకులుగా నిలుస్తాయి. అలనాటి నిర్మాణ చాతుర్యాన్ని కళ్లకు కడతాయి. రసరమ్యమైన కళాకృతులను ప్రతిబింబిస్తూ టీవీగా నిలిచిన ఈ ఆలయ ప్రవేశద్వారం శిఖరం
భక్తులకు ఆలయంలోకి ప్రవేశించే తరుణంలోనే ఓ దివ్యమైన భావనను కలుగజేస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తరువాత ధ్వజస్తంభానికి దాటుకొని నేరుగా శ్రీ చెన్నకేశవ స్వామి దర్శనం కోసం వెళ్ళిన భక్తులు స్వామిని దర్శించుకున్న తరుణంలో తెలియని అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. స్వామిని అలా కళ్ళప్పగించి చూస్తూ చేతులు జోడించి మూల విరాట్ ముందు నిలబడిపోతారు. అంతటి లోకోత్తరమైన సౌందర్యం ఈ స్వామిది. ఈ ప్రాంగణంలోనే రామాలయం కూడా ఉంది. భక్తానుగ్రహ కారకుడైన శ్రీ రామచంద్రమూర్తి దర్శనం పరమపావనం, అత్యంత పుణ్య ఫలప్రదం. పక్కనే ఉన్న మరో ఆలయంలో వేణుగోపాలస్వామి కొలువుతీరి ఉన్నాడు. ఈ 3 ఆలయాల్లో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆలయం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. ఈ 3 రూపాలు ఒక్కటే, కానీ గద్వాల సంస్థానాధీశులకు కేశవుడి ఆరాధనపై ఉన్న అనురక్తి వల్ల ఈ 3 ఆలయాల నిర్మాణం జరిగింది. ఈ 3 ఆలయాల్లో వేరువేరు రూపాల్లో కొలువై ఉన్న స్వామి ఒక్కడే, కానీ చెన్నకేశవుడి దివ్యమంగళ విగ్రహాన్ని కన్నులారా వీక్షించిన భక్తులు సర్వాన్ని సకలాన్ని మర్చిపోయి దివ్య ఆనందభరితులవుతారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. గద్వాల చెన్నకేశవుడి బ్రహ్మోత్సవ హేళ ఏటా దిగంతాలకు పాకుతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి రాచటీవీలోని పురవీధుల్లోని ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తాడు. వివిధ రకాల వాహన సేవలతో బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామిని దర్శించుకోవటానికి దేశ విదేశాల్లో స్థిరపడిన గద్వాల ప్రాంతానికి చెందిన వారందరూ పనిగట్టుకుని మరీ గద్వాలకు వస్తారు. ఉత్సవాల సమయంలో స్వామి వైభవం వర్ణనాతీతం. మనసా వాచా చేయరా నాయన నారాయణ పారాయణ హరి హరి నారాయణ. ఏటా గద్వాల కోటలో ఉన్న చెన్నకేశవ స్వామికి అత్యంత వైభవంగా ఫిబ్రవరి-మార్చి నెలల్లో బ్రహ్మోత్సవం జరుగుతోంది. అంకురార్పణ, ధ్వజారోహణం, కళ్యాణోత్సవం, హనుమద్వాహనం, శేషవాహనం, గరుడ వాహనం, అశ్వవాహనం లాంటి అనేక వాహన సేవలతో బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి తనను దర్శించుకోవడానికి ఆలయంలోకి రాలేని భక్తులను అనుగ్రహించడానికి స్వయంగా పురవీధుల్లోకి తరలివచ్చి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. బ్రహ్మోత్సవాల సమయంలో నిత్యం 40 నుండి 50 వేల మంది భక్తులు చెన్నకేశవ స్వామిని దర్శించుకొని సేవించుకుంటారు. తూర్పు దిక్కున నారాయణుడే పడమటి దిక్కున నారాయణుడే. బ్రహ్మోత్సవాల ముగింపు సమయంలో చెన్నకేశవ స్వామికి అంగరంగ వైభవంగా కోటలో ఉన్న ఆలయం నుండి గద్వాల పట్టణమంతా కళయ తీరుతూ రథోత్సవం జరుగుతోంది. ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి దేశ విదేశాల్లో స్థిరపడిన గద్వాల ప్రాంతానికి చెందిన వారంతా తరలివస్తారు. చెన్నకేశవుడి రథోత్సవంలో పాల్గొంటే చాలు ముక్తి కలుగుతుందని విశ్వసించే ఈ ప్రాంతం భక్తుల సంఖ్య కోకొల్లలు. సంవత్సరంలో ఒక్కసారి ఇలా స్వామికి సేవ చేసుకుంటే సంవత్సరమంతా తమకు శుభాలు కలుగుతాయని, స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు తమపై పరిపూర్ణంగా ఉంటాయని భక్తకోటి విశ్వసిస్తోంది. దసరా నవరాత్రులు కానీ అనేకమైనటువంటి వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి కూడా మనకు 50 నుంచి 1,00,000 వరకు భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క సేవను చేసుకుంటూ ఉన్నారు. వైశాఖ మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. నవరాత్రోత్సవం అని చెప్పేసి 9 రాత్రులు స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో కళ్యాణము, విశేషంగా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహారథోత్సవం మనకు పురవీధుల్లో ఉన్నటువంటి తేరు మైదానంలో ఉన్నటువంటి మహారథోత్సవం ఆ రోజు అంగరంగ వైభవంగా శ్రీ శుభేంద్ర స్వామివారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. లింగం భావినందు తెప్పోత్సవము,
అలాగే ఇక్కడి నుండి పురవీధుల గుండా అహోబిళ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధానం వరకు స్వామివారి యొక్క రథోత్సవము, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేకూరుస్తూ భక్తులందరూ కూడా తమ తమ కోరికలను ఈ యొక్క స్వామివారి దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి తమ బాధలన్నింటినీ కూడా తీర్చుకుంటూ ఉన్నారు. నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని. 10 రోజుల పాటు స్వామికి అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవ హేళ దిగంతాలకు పాకుతుంది. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, రాయచూర్ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాల సమయంలో చెన్నకేశవ స్వామిని దర్శించుకునేందుకు గద్వాల సంస్థానానికి పోటెత్తుతారు. ఆలయ దర్శన వేళలో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు గద్వాల కోటలోని చెన్నకేశవ స్వామి ఆలయం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు గద్వాల పట్టణం 7వ నెంబర్ జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. 7వ నెంబర్ జాతీయ రహదారి నుండి గద్వాల కోటకు చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ గద్వాల రైల్వే స్టేషన్ 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూలక్ష్మి చెన్నకేశవ ఆలయానికి ఆటో, ఇతర వాహనాల సౌకర్యం కలదు. 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూలక్ష్మి చెన్నకేశవ ఆలయానికి ఆటో, ఇతర వాహన సౌకర్యం కలదు. గద్వాల సంస్థానాధీశుల కులదైవమైన చెన్నకేశవ స్వామి ఈనాటికి కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. స్వామి కరుణాకటాక్ష వీక్షణాలను సొంతం చేసుకునేందుకు దూర తీరాల నుండి సైతం భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. ఈనాటికి గద్వాల సంస్థానాధీశుల వారసులు స్వామిని నమ్మి కొలుచుకుంటూ ఆలయంలో ఏటా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. గద్వాల సంస్థానం తరపున తిరుమలేశుడికి పంచెలను సమర్పించే ఆచారం ఈనాటికి నిరాఘాటంగా కొనసాగుతుంది. ఇవి గద్వాల కోటలో కొలువుదీరిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ విశేషాలు. మళ్ళీ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పై పై ముందట భవజలధి, దాపు వెనుక చింతా జలధి, చాపలము నడుమ సంసార జలధి.